హాయ్ గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. 2010-2011 బ్యాచ్ మాది 10th క్లాస్. రేపు గెట్ టుగెదర్ ఉంది మాకు. సో నైట్ అందరం కొంతమంది మా ఫ్రెండ్స్ అందరు వచ్చి నైట్కి నైట్ సెటప్ అంతా రెడీ చేసి మార్నింగ్ అందరికీ ఇన్వైట్ చేసినాం ఆల్రెడీ సారోళ్ళని గిటంగా. సో అందుకే ప్రిపేర్డ్ ప్లాన్గా మేము గెట్ టుగెదర్ పార్టీని మంచి సక్సెస్ఫుల్గా చేద్దామని చెప్పేసి నైట్ వచ్చేసి అంతా రెడీ చేస్తున్నాము. సో మాకు ఇంటికి వెళ్ళడానికి లేదు కాబట్టి ఇక్కడే పడుకోవడానికి ట్రై చేస్తున్నాము. మార్నింగ్ మా ఫ్రెండ్ని చికెన్ దేనికి పంపిస్తే బండి ట్రబుల్ వచ్చింది, అంటే టోటల్ ఇంజన్ సీజ్ అయింది. సో మావాడు చికెన్ పెట్టుకొని ఇట్లా నడుచుకుంటూ వస్తుండు బైక్ పైన. గెట్ టుగెదర్ పార్టీ అంటే మంచి సౌండ్, మంచి అరేంజ్మెంట్స్, మంచి ఫుడ్ ఉండాలని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్నాము. దాంట్లో ఒక భాగంగా దాంట్లో మంచి స్టేజ్ నిర్మించి అలాగే డీజే సౌండ్ గిట్టం ఉంటే అందరు ఎంజాయ్ చేయవచ్చు కదా అని చెప్పేసి మొత్తం ప్రిపరేషను. ఇది సమ్మర్ కదా, ఎందుకంటే గాలి వచ్చి మొత్తం డస్ట్ లేస్తుంది అని చెప్పేసి మంచిగా నీళ్ళు ఆకిలి జల్లినట్టు జల్లి దానిపైన మ్యాట్ వేసేస్తే డస్ట్ అనేది లేవదని చెప్పేసి, ఎందుకంటే గాలి కొట్టినప్పుడల్లా దుమ్ము బాగా లేస్తుంది. అది బాగా అనిపించలేదు. వచ్చిన తర్వాత గాలి వచ్చినప్పుడు అందరు వస్తారు కదా రెడీ అయ్యి, అందుకే మంచిగా చేస్తున్నాము. ఇప్పుడు మా వాళ్ళు చూడండి, అక్కడ మా సార్ వాళ్ళు నిర్మించిన విగ్రహాలు ఉన్నాయి కొన్ని, అవిట్లను మంచిగా క్లీన్ చేసి పూలదండలు వేద్దామని చెప్పి సారోలతో వేపిద్దామని చెప్పి మంచి క్లీన్ చేస్తున్నాం. మేము ఇక్కడ క్లీన్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే కలిసింది చాలా రోజులు కదరా అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎత్తునున్నారు. ఎవడేం చేస్తున్నాడో తెలియదు. వీళ్ళు చూడండి చిన్న పిల్లలు అయిపోయినారు. ఈరోజు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు గిట్టకున్నారు. వీళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారో చూడండి, హోలీ లెక్క. అసలు అరే ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే నేను నిజంగా అసలు అరే స్కూల్ లైఫే చాలా బాగుంటుంది కదరా, అసలు ఏంద్రా ఈ లైఫ్ అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎవరికి ఏ పని వస్తే ఆ పని చేసుకున్నారు. ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలు అందరికీ గుర్తుంటాయి, ఎవరికి ఏమనలేము. అరే గిది కాదురా గదిరా అన్నట్టు అరే వేరేలాగుంటుంది. ఏదైనా అసలు 10th బ్యాచ్ అనేది అది మోస్ట్ మెమొరబుల్. మామూలుకి దూపు అవుతుంది, కాకపోతే పాలు తాగాల వద్దా, కచ్చిపాలు అవి పాలు తాగాల వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. కానీ మావాడు ఏం చేసిండే ఫుల్ దూపు అవుతుంది. వాటర్ దేనికి ఎవరు వాళ్ళ మాట ఎవరు వింటలే, ఆగ్రాబాయ్ అంటున్నారు అందరూ. సో మావాడు ఏం చేసిండే ఆ పాలు తీసుకొని డైరెక్ట్ తాగేస్తూనే ఉన్నాడు. ఏం చేస్తారు దూపు అయినప్పుడు, ఏదైనా నీళ్ళు అంటే పాలలే, అంతే కదా, తాగడంలో తప్పు లేదు. కానీ బాగా ఎంజాయ్ చేసాము. ఆ ఎంజాయ్ ఇది వర్క్ అనేది కాలేదు, మొత్తం వంట సామాన్లు కంప్లీట్గా A to Z 12 ఐటమ్లు చేశాము. ఎందుకంటే ఎవరు వెజ్ ఎవరు నాన్ వెజ్ అనేది మనకు తెలియదు. ఎందుకంటే దాదాపు 13 years అవుతుంది, ఎవరు ఏం తింటారనేది మనకు తెలియదు. సో మనం ఏం చేసినామంటే 13 వెరైటీస్ చేయించినాము. ఇంకోటి స్టేజ్ కంప్లీట్గా రెడీ అయిపోయింది, డీజే సెటప్ కంప్లీట్గా రెడీ అయిపోయింది, వంట రెడీ అవుతుంది. సారోళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. సారోళ్ళు వచ్చేస్తే కంప్లీట్గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పటికీ 11 అవుతుంది. సార్ వాళ్ళు ఎవరు రాలేదు, అదే టెన్షన్ అవుతుంది, ఏమవుతుంది సార్ వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి. ఇప్పుడైతే సార్ వాళ్ళు వచ్చేసారు, టైం వచ్చేసి 1 అవుతుంది. సార్ వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు కాసేపు మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ వాళ్ళ జోలు వాళ్ళు చెప్పుకుంటూ, గర్ల్స్ అంతా స్కూల్ విజిట్ చేస్తూ బాయ్స్ అంతా మాట్లాడుకుంటూ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. అది నాకు అట్లా భగవంతుడు కల్పించి చేసిన అందరికి ఇంకా వాలీబాల్ 7 రుచులలో నాకు వాలీబాల్ 8వ రుచి, 7వది అనుకోండి, పర్వాలేదు. అంటే అంత ఇష్టము నాకు. దానికి కూడా ఎందుకంటే హైదరాబాద్లో నేను ట్రైనింగ్ పోవడం జరిగింది. అప్పట్లో ప్రత్యేకంగా నేను ఒక వాలీబాల్ ప్లేయర్ని. ఆ వాలీబాల్లో మొత్తం స్కోరు ఒక సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్నే ఎక్కువ మార్కులు రావడము, నేను 2వ టికెట్ లాగా అంటే 2వ స్థానం అక్కడ రావడం జరిగింది. నేను సెలెక్షన్ కావడము, నా వాలీబాల్కి ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ గేమ్ కొరకు పాటు పడుతున్నాను. ఇంకా మీకు ఇంకొక చిన్న విషయం ఏం చెప్తానంటే, అందరూ మ్యారేజెస్ అయిపోయిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు సాధారణ మీరుంటే నేను అందరం కలిసి మీకు
సంపాదన పెట్టిస్తాం. ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మీ అందరికి కూడా ముఖ్యంగా ముందుగానే చెప్పాలి, మీకు అందరికి కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవచ్చు. మరి మీకు 2 ప్రయోజనాలు చేకూరినాయి ఈరోజు. మీరందరూ కూడా అంటే సంఖ్య కూడా బాగానే ఉంది. పోయిన వారం కూడా మేము ఇక్కడనే 2014-15 బ్యాచ్ వాళ్ళు పిలిచిండ్రు మమ్మల్ని, ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు. 40కి మించి లేరు. ఈరోజు చూస్తే అమ్మాయిలు కరెక్ట్ సంఖ్యనే 27 అనుకుంటున్నా, నేను లెక్క పెట్టిన. బాయ్స్ 33 పైనే ఉంటారు. మొత్తం మీద 60 దాటింది. మంచి సంఖ్యనే ఇది, 70 దాటింది. చాలా సంతోషం. మీరు బాగా ప్రయత్నం చేసిండ్రు. అందరినీ కూడా మరి సకాలంలో వారికి సమాచారం ఇచ్చి అందరు గ్యాదర్ కావడానికి ప్రయత్నం చేసిండ్రు. మీరెంత సంతోషపడుతున్నారో మరి మేము కూడా ఇంతమంది ఒకే వేదిక పైన ఒకే స్థలంలో కలుసుకునే అవకాశం మీరు కలగజేసినందుకు మీ అందరికీ మరొక. అదేవిధంగా మీరు మమ్మల్నే కాకుండా మీకు మరి అప్పుడు మధ్యాహ్న భోజనాన్ని అందించినటువంటి ఏజెన్సీ వాళ్ళని కూడా మీరు పిలిచి చాలా చక్కటి ఒక సంప్రదాయాన్ని నెలకొల్పినారు. వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ముందుగా మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమం మీకెంత ముఖ్యమో మాకు కూడా అంతే ముఖ్యం. 2010-11 ఇప్పుడు 2023-24 ప్రాణదాతలు అవుతారు, ఆరోగ్యదాతలు అవుతారు. ఇది మాత్రం గ్యారెంటీ మనం తెలుసుకోవాలి. మీరు ఫార్మర్స్ అయినారు అని వెనక్కి వెళ్ళొద్దు. ఖచ్చితంగా ఫ్యూచర్ ఫార్మింగ్ దే ఉంది. వాళ్ళని మనం గౌరవించాలి. దీనికి తోడు నేను చివరిగా ఒకటే మాట, సమాజంలో ఒక వ్యక్తిగా, ఇప్పుడు నేను మీకు టీచర్ కాకపోవచ్చు కానీ సమాజంలో అవుట్ ఆఫ్ దిస్ స్కూల్ ఆ సమాజంలో ఒక వ్యక్తిగా పూర్వకాలంలో ఈ సాంఘిక పిల్లలు విద్యార్థులు డ్రగ్స్ ఎడిక్ట్ అవుతున్నారు. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు ఈ మద్యపానము డ్రగ్స్ ఎడిక్షన్స్ కి ఎంత మంది ఎలా బలి అవుతున్నారో మనం చూస్తున్నామో, దాని తర్వాత ఏజ్కి సంబంధం లేకుండా పెద్ద సమస్య, సామాజిక సాంఘిక సమస్య ఏంటి అంటే మొబైల్ ఎడిక్షన్. చిన్నతనంలో ఎంత తొందరగా ఎడిక్ట్ అయితే వాళ్ళ వ్యవస్థ, ఈ సైకలాజికల్ డెవలప్మెంట్, సైకోమోటర్ డెవలప్మెంట్ అనేది ఉండదు, వాళ్ళకి అనాలిసిస్ రాదు. కొంచెం ఇప్పుడు మీరు చిన్న అవాయిడ్ చేస్తారు అంటే వాళ్ళకి ఫుల్ డెవలప్మెంట్ కాదు, ముందే ఇస్తే వాళ్ళ మానసిక లోపాలు, శారీరక లోపాలు ఏర్పడతాయి. కాబట్టి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏదో టానిక్ లాగా అది వేరే విషయం, కండిషన్ ఉండదు. కానీ మొబైల్ కి చిన్నతనంలోనే ఎడిక్షన్ చేస్తే ఏమైతుంది అని అంటే వాళ్ళ అన్ని మానసిక సమస్యలు, అన్ని రకాల సమస్యలు వస్తుంది. వాళ్ళే పొద్దున రేపు ఒక 10 years 20 years తర్వాత తరమంతా వాళ్ళే ఉంటారు. వాళ్ళని ఎలా చూడాలనో ఊహించుకోలేకపోతున్నాం సమాజం. ఇప్పుడు మీరు ఇంత ఆరోగ్యంగా కూర్చున్నారు కదా, ఒక 20 years తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నాం. ఎందుకంటే తల్లులు, ఇప్పుడు మీరు రీప్రొడక్షన్ లో ఉన్న ఏజ్ వాళ్ళు కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా, 20 నుంచి 25-30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు, లేడీస్ గాని జెంట్స్ గాని, పిల్లల్ని పెంచడం ఎలా అని ఒక సబ్జెక్ట్ చదివి అర్థం చేసుకుని పెంచగలిగితేనే కనాలి. లేకపోతే ఏడిస్తే ఫోన్ ఇస్తా అంటే మీరు కనకండి పిల్లల్ని. శాపం, వాళ్ళకి శాపం పుట్టించి ఎడిక్షన్ చేసి వాళ్ళకి శాపం ఇచ్చినట్టు అవుతుంది. చాలా మంది చూస్తున్నాం ప్రతి సమాజ ఏరియాస్ లో మొత్తం సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, ఈ న్యూరో ప్రాబ్లం వాళ్ళు చాలా డాక్టర్స్ సెంటర్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు కౌన్సిలింగ్ క్లాసెస్ ఇవ్వరు. ఎందుకంటే సెంటర్ ఓపెన్ చేసిండ్రు, బాగా నడవాలంటే కౌన్సిలింగ్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఇది మన చేతిలో, మన ముందలో ఉన్న పెద్ద సామాజిక సమస్య. దానికోసం ప్రతి యూత్ నవతరము ఒక సైనికుల్లాగా దేశాన్ని కాపాడడానికి త్రివిధ దళాలు ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం సమాజంలో తిరుగుతూ ఈ ఎడిక్షన్ కి క్లాసెస్, కౌన్సిలింగ్ క్లాసెస్ ఇస్తూ ఇలా 25-30 సంవత్సరాల ఉన్న యూత్ కి, రీప్రొడక్షన్ లో ఉన్న ఆ పిల్లల్ని ఎట్లా పెంచాలి అని క్లాసెస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అదే విధంగా తండ్రులుగా ఉంటే ఓన్లీ తల్లులే కాదు,
పిల్లలకి ఏడిస్తే ఫోన్ ఇవ్వకండి, తినలేదు అని ఫోన్ ఇవ్వకండి. తినకపోతే ఏమైతుంది, ఆకలి అయితే ఒక రోజు కాదు, రెండో రోజు అయినా మీరు పెట్టింది కాదు, కనిపించింది తింటాడు. మీరు పెట్టిందే తినాలని కాదు. ఆకలి అయినప్పుడు ఒక రోజు మాడతాడు, 2 రోజు మాడతాడు, 3వ రోజు తింటాడు, వాడు ఆటోమేటిక్ తింటాడు. ఆకలి అయితే ఫోన్లు ఇవ్వడము, ఏడిస్తే ఇవ్వడము, మీరు టీవీలు చూడడానికి, మీరు ఫోన్లు చూడడానికి వాళ్ళకు ఒక ఫోన్ పడేసి, అది పెద్ద తప్పు, పెద్ద నేరం. నిన్న ఈ ఒక సమస్యను అర్థం చేసుకొని ఒక సైనికుల్లాగా మీ బాధ్యతలను అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటారు. మా పూర్వ ప్రధానోపాధ్యాయులైనటువంటి వెంకటేష్ గారు, అదేవిధంగా నాతో పాటు మరి ఇక్కడ 9 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి మా ఉపాధ్యాయ బృందం, మాతో పాటు మరి కొన్ని సంవత్సరాలు పెద్దలు గురువు గారు అయినటువంటి సూర్యప్రకాష్ సార్ కూడా మరి మాతో పాటు 3-4 ఇయర్స్ చేసింది. మాతో పాటు 4 ఇయర్స్ మాతో పాటు పనిచేసి రిటైర్డ్ కావడం. అదేవిధంగా సత్యనారాయణ సార్ గారు, వారు కూడా మాకు గురు సమానులు. కేవలం మేము పాఠశాలలో కొలీగ్స్ కానీ వారి అనుభవము, వారి యొక్క సలహాలు, సూచనలు చాలా సందర్భాల లోపల మేము తీసుకోవడం కూడా జరిగింది. మరి అలాంటి వారి మధ్య ఈ పాఠశాలలో వచ్చి విద్యార్థులుగా మేము మీకు బోధిస్తూ, ఇంకొక అతి ముఖ్యమైనటువంటి అంశం, మా జీవితాల లోపల కూడా మాకున్నటువంటి అనుభవాలు, సమస్యలు ఏమైనా ఉన్నా సరే అవి చెప్పకనే మేము వాళ్ళని చూసి నేర్చుకొని మా యొక్క సంసార జీవనం అంటే మా యొక్క జీవన విధానం లోపల కూడా మార్పులు తెచ్చుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అది ఎందుకంటే అవి బహుశా మీకు ఇప్పుడు అనిపిస్తుండొచ్చు, 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయిపోయింది ఈ పాఠశాల వదిలి వెళ్ళిన తర్వాత, చక్కటి సమాజం లోపల మంచి పౌరులుగా ఎదిగి మంచి స్థానంలో ఉండి, ఎందుకంటే నేనైతే ఇక్కడ లేట్గా వచ్చాను. చివరిన విన్నటువంటి నరేష్ అబ్బాయి మాట్లాడుతుంటే విన్నాను, నా ఎడ్యుకేషన్ ఈ విధంగా ఎన్ని రకాలుగా నేను మార్చుకున్నాను సార్, నా ఎడ్యుకేషన్ నేను ఇంకా స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు, ఇంకా నా ప్లేస్ ఏంటి అనేటువంటి సెర్చింగ్ లోనే ఉన్నాను, నేను ఆ స్థానం దాకా వెళ్ళాలనుకున్నా అనేటువంటి ఒక స్థానం చెప్తున్నాను. ఇదంతా కూడా మేము ఇక్కడ పాఠశాల లోపల మేము బోధించింది మీకు అప్పటికి కూడా ఎలాంటి ఇంకా మెచ్యూరిటీ లేనటువంటి సందర్భం. ఎందుకంటే అది పాఠశాల దాటిన తర్వాత మీకు ఎదురైనటువంటి అనుభవాలను, మీకు ఎదురైనటువంటి సమస్యల్ని మీరుగానే ఒక సందర్భం లోపల నిజంగానే ఆ సార్ చెప్పిందో, ఆ టీచర్ చెప్పిందో అనేటువంటి కొన్ని సందర్భాలు మీకు గుర్తుకొచ్చింటాయి. వాటిని మీరు ఎక్కడైతే ఆ యొక్క ఆలోచన అనేటువంటిది వచ్చిందో మీకు మీరుగానే మీరు సరిదిద్దుకునేటువంటి ఒక స్టేజ్కి వచ్చింది. ఇది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో ఎక్కడ పోయినా వేసే ప్రతి అడుగు కూడా తప్పనిసరిగా మీకంతా మీ వైపే ఉంటుంది, రిజల్ట్ అంతా మీ వైపే, విజయం అంతా మీ వైపే. ముఖ్యంగా అమ్మాయిలు నిజంగా ఇంతమందిని చూస్తే మీరు కూర్చున్నటువంటి ఆ వందనానికే వందనం అనిపిస్తుంది. నాకైతే చూస్తే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే గత వారం వచ్చిపోయినాను నేను ఇక్కడ, ఆ అమ్మాయిలు అప్పుడు ఉన్నటువంటి వారితో పోల్చి చూస్తే మీరు వాళ్ళకంటే సీనియర్లు ఎంత ఒదిగి కూర్చున్నారంటే ఈరోజు నాకు చూస్తే అలా అనిపిస్తుంది. అసలు నిజంగా ఆ సంస్కారం అనేది నిజంగా మేము రియల్లీ నాకు ఇక్కడ వచ్చి డయస్ కాడికి రాగానే నాకు ఒక హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. వాస్తవానికి ఫిబ్రవరి 1వ తేదీన స్టార్ట్ అయినంటే నేను డైలీ 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను. ఇప్పటి వరకు టోటల్ గా ఈ సండేతో సహా లాస్ట్ సండే కూడా 200 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చినాను. ఈ రోజు 250 కిలోమీటర్లు జర్నీ చేస్తాను. కలవాలి, ఈ మాట చెప్పి కలిసిపోవాలి. అంటే నేను నా కష్టపడ్డదని చెప్తలేను, అంటే నా పిల్లలు ఒకసారి చూసుకోవాలి. 10 సంవత్సరాలు 14 సంవత్సరాల తర్వాత ఈ పిల్లల ముఖాలు ఒకసారి చూసుకుందాం ఎట్లా ఉన్నారు. జస్ట్ ఆ వచ్చి ఇక్కడ వచ్చి కాలు పెట్టిపోతే చాలు, ఆ పిల్లలకు ఒక తృప్తి అనేటువంటి. సో అంతగా మీరు ఫోన్లు చేసినప్పుడు నేను ఫోన్లు చేసిన దానికంటే నాకు ముఖ్యంగా చాలా సందర్భాల లోపల అక్కడక్కడ పిల్లలంతా ఎదిగిన తర్వాత కొందరు సందర్భం లోపల ఎక్కడో ఫోన్ తీసుకొని నా నెంబర్ తీసుకొని మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మన ప్రధానోపాధ్యాయులు గారు ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలకి ఏం రావట్లేదు, ఏదో ఒకటి నేర్పాలి అనేటువంటి ఆనాడు స్టార్ట్ చేసినట్టు ఆ అక్షర యజ్ఞాన్ని. తదనంతరం మీరు విద్యాభ్యాసం మీరు ఇక్కడ నుంచి పాఠశాల కంప్లీట్ అయిన తర్వాత కూడా నాకు శ్రీనివాస్ చాలాసార్లు అన్నాడు, సార్ మోహన్ సిరీస్ ఎక్కడ దొరుకుతా సార్, నాకు పుస్తకాలు కావాలి సార్, నేను పంచుదాం అనుకుంటున్నా సార్ అంటే చెప్పేసి. రియల్లీ నిజంగా అంటే అది మేము అనేటువంటిది ఏదో చెప్తే అందరూ ఇమీడియట్ గా మీ లోపల మార్పు వస్తుందని మేము ఆశించలే కూడా. ఆ రోజు కూడా ఒక్కరు వెళ్తే చాలు, 2 వస్తే చాలు, వాళ్ళు 10 మందికి నేర్చుకుంటారని మేము ఆ ఒక్కటే ఆశిస్తాం ఎప్పుడైనా అంతే. బహుశా మహేష్ కూడా లాస్ట్ మూమెంట్ లో ఒక మాట చెప్పిండు సైన్స్ ఫేర్ గురించి,
మా తపన ఏంటంటే మేము మిషన్లో అంతే, మా పని మిషన్ పని నడుస్తూనే ఉంటుంది. మిషన్ ఏదో రిపేర్కి వస్తేనే ఆగుతుంది కానీ అంతవరకు మా పని నడుస్తూనే ఉంటుంది అన్నాడు. సో వయసు రీత్యా మాకు కూడా ఇక ఎందుకంటే అప్పుడున్నంత క్యూరియాసిటీ మళ్ళీ ఇప్పుడు కూడా నిజంగానే సార్ అన్నట్లు చాలా హ్యాపీగా ఉంది బిడ్డ. నేను ఇక్కడ స్థానికుల్ని దాదాపు మీరందరూ నాకు రెగ్యులర్ టచ్లో ఉండేటోళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు, రెగ్యులర్ టచ్ అయ్యేటోళ్ళు, రోజు కనబడేటోళ్ళు కూడా ఉన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఈ మూమెంట్స్ షేర్ చేసుకోవడానికి. ఇంతమంది దాదాపు 70 దగ్గర ఉన్నారు బిడ్డ. మీరందరూ ఇంతమంది కలుసుకొని మీ అనుభవాలు, మాతో ఉన్న సత్సంబంధాలు, స్ఫూర్తిని మీరు ఇట్లనే కొనసాగించండి. మీలో ఉన్న స్ఫూర్తి కంటిన్యూ చేసుకొని ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా సమాజంలో ముందుకెళ్ళండి. మీరు ఎంచుకున్న ప్రతి వృత్తిలో శక్తి లోపం లేకుండా ప్రయత్నం చేయండి. మీరు చేసుకున్న పనిని దాన్నే వర్క్ ఈజ్ వర్షిప్, ఎంచుకున్న దాన్ని శక్తి లోపం కూడా లేకుండా చేస్తే ఖచ్చితంగా మీరు రాణిస్తారు. మీరు మాటల్లో తెలిసింది, మీరు చాలా మంది మంచి మంచి స్థాయిలో ఉన్నారు. చాలా హ్యాపీ. ఆ విధంగానే కొనసాగాలని కోరుతూ మీ కుటుంబ జీవితాలు, పిల్లలు, మీ భవిష్యత్తు అన్ని రకాలుగా బాగుండాలని కోరుతూ మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. సమ్మేళనానికి ఎస్ఎస్సి బ్యాచ్ 2010-11 జెడ్పీహెచ్ఎస్ విద్యాల ఏర్పాటు చేసిన మీకందరికీ ముందుగా మా ఉపాధ్యాయ బృంద తరఫున, హెడ్ మాస్టర్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా ఉండాలి. ఈ అనుబంధం ఉంటేనే సమాజంలో గౌరవం, గురు శిష్యులకు కానీ, అన్నదమ్ములది కానీ, ఏదైనా బంధుత్వం కానీ, వారసత్వం. ఇది సనాతన ధర్మం అంటాం. ఇకపోతే ఇది విద్యాకుసుమం, విద్యాలయం. జన్మ ఇచ్చే తల్లిదండ్రులు ఒకటైతే ఈ చీకటితనాన్ని తొలగించి నిజమైన జీవితంలో వెలుగును ఇచ్చే ప్రదేశం ఈ విద్యాలయం. మరి ఇక్కడ ఉపాధ్యాయులు, శిష్యులు, భగవంతుడు భక్తులను కొలుస్తాం కదా, మరి ఉపాధ్యాయుడు శిష్యుడు ఎలా మమేకమై, ఎలా లీనమైతే సత్ఫలితాలు వస్తాయనేది మీరు చెప్తున్నటువంటి సారాంశం. ఆ స్థాయిలో తెలియని వయసు మీది. చిన్న వయసు, బాల్యం నుంచి యవ్వనం అడుగు పెడుతున్నటువంటి దశ. అప్పుడు బాహ్య ప్రపంచం కానీ, భవిష్యత్ ప్రపంచం కానీ, భావి జీవితం కానీ, భవిష్యత్ తరాలు కానీ ఎలా ఉంటుంది మన ప్రయాణం అనేది తెలవని అగమ్య గోచరం లాంటి పరిస్థితి మీది. నేషనల్ హైవే ఎంతవరకు వెళ్తుంది, బీటీ రోడ్ ఎంతవరకు వెళ్తుంది, కచ్చా రోడ్ ఎంతవరకు వెళ్తుంది, ఈ రోడ్ ఏ ఊరికి వెళ్తుంది, ఆ రోడ్ ఏ ఊరికి వెళ్తుంది అని చూపించే దిశ దశ మార్గదర్శకులే ఉపాధ్యాయులు. సరిగ్గా అక్కడ మనం అర్థం చేసుకుంటే జీవితానికి బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నటువంటి ఇవన్నీ అనుభవాలు కూడా అదే. అక్కడనే ఉపాధ్యాయులు విద్యార్థులకు బాగా చదవాలని అంటే ఉపాధ్యాయులు తరచుగా పిల్లల వెంబడి పెడతా ఉంటారు. ఎందుకు తెలుసా? ఈ సభ్య సమాజంలో గురువులోకి ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటిది, స్వార్థం ఉండదు, నిస్వార్థమైనటువంటి వ్యక్తులు ఎవరు ఈ ఉద్యోగ ఉపాధ్యాయ ఈ వ్యవస్థలు అంటే కేవలం గురుస్థానంలో ఉండే గురువే. మా మీకు ఎప్పుడు తెలుగు ఉపాధ్యాయులు నేను వినిపించలేదు, వేరే వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్లో వినిపించడం బహుశా మీకు తెలియకపోవచ్చు. సో దాని భావం ఏంటంటే గురువు ఎలా ఉండని, అంటే ఎత్తుండని, అందంగా ఉండని, నల్లగుండని, ఉడుగుండని, గురువు ఆకారం ఎలా ఉన్నా గురువు నుంచి వచ్చే సువాసన మాత్రం అన్ని వైపులా సమానంగా వ్యాపిస్తుంది అనే దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే మా యొక్క ఉపాధ్యాయ బృందం, నా టీమ్మేట్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో, సో వీరి యొక్క సువాసనలు పొందిన ఉత్తమ రూపంలో ఉన్న నా యొక్క ఉత్తమ విద్యార్థులకు 2010-11 విద్యా సంవత్సరంలో 10వ తరగతి అభ్యసించి 2 సంవత్సరాలు మా కింద ట్రైన్ అయి మరి ఈరోజు ఒక మంచి పౌరులుగా సమాజంలో ఒక చిన్న మొక్క నుంచి, అంటే తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత ఒక ఉత్తమ పౌరులుగా మా ముందు నిలబడి మరొక్కసారి మా యొక్క మాటలు వినడానికి, మరొకసారి గురువుల యొక్క దీవెన పొందడానికి, మరొకసారి జీవితం అనే ఒక సాగరంలో
ప్రయాణం చేస్తూ మరొకసారి మీ యొక్క మాటలు విని స్ఫూర్తి పొంది నిలబడడానికి ప్రయత్నం చేసే క్రమం లోపల సో మమ్మల్ని గుర్తుంచుకొని మరి మీ యొక్క పూర్వ విద్యార్థి సమ్మేళనానికి అపూర్వంగా మమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానించినందుకు మీకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్ నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you.